కూటమి పార్టీలు ఐకమత్యంగా ముందుకు సాగుతున్నాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వైసీపీకి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా పాలనలో ముందుకు సాగుతున్నారు. అయితే నామినేటెడ్ పదవులకు సంబంధించి జనసేనలో మాత్రం అసంతృప్తి బయటపడుతోంది. ఒక్కొక్కరిగా జనసేన నేతలు, కార్యకర్తలు ఈ ఇష్యూపై కామెంట్స్ చేస్తుండడం చర్చకు దారితీస్తోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అసంతృప్తి పెరగకముందే చంద్రబాబు, పవన్ నిర్ణయాలు తీసుకుంటారా? కూటమిలో సమన్వయం కోసం అగ్రనేతలు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అసంతృప్త స్వరాలు ఆగటం లేదు. ముఖ్యంగా జనసేనలో అసహనం పెరుగుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కూటమి పాలనలో భాగస్వామిగా ఉన్నప్పటికీ పదవుల పంపకం విషయంలో తమ పార్టీకి తగిన న్యాయం జరగటం లేదనే భావన జనసేన శ్రేణుల్లో బలపడుతోంది. ఈ విషయాన్ని తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ బహిరంగంగానే ప్రస్తావించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. విశాఖ నగరంలోని ఆలయ కమిటీల నియామకాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా వాస్తవానికి ఇది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. నిజానికి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబుతో సమానంగా గౌరవం దక్కుతోంది. ఆ విషయం వరకు బాగానే ఉన్నా నామినేటెడ్ పదవుల విషయంలో జనసేనకు గౌరవప్రదమైన స్థాయిలో రావటం లేదన్నది ఎప్పటినుంచో వినిపిస్తున్న మాట. ఇప్పుడు అదే మాటను బొలిశెట్టి సత్య ప్రస్తావించడం సంచలనంగా మారింది. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఉండాలనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఏ సమావేశం జరిగినా, ఏ బహిరంగ వేదిక మీద మాట్లాడినా ఈ ముగ్గురు నేతలు కూటమి ఐక్యతను బలంగా చెప్పుకొస్తున్నారు. కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, విడాకులు అనే ప్రశ్నే లేదని, మరో 15 ఏళ్లు కలిసి ప్రయాణిస్తామని కూడా స్పష్టంగా చెబుతున్నారు. చిన్న చిన్న సమస్యలు సహజమని, అవి వస్తే పరస్పరం చర్చించుకుని పరిష్కరించుకోవాలని, పరిష్కారం కాని అంశాలను తమ దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. అయితే అగ్రనేతలు ఇలా ఐక్యత గురించి ఎంతగా మాట్లాడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని టాక్ వినిపిస్తోంది. గతంలో కూటమిలో భాగంగా 60-30-10 నిష్పత్తిలో పదవులు పంచుకోవాలని ఓ అవగాహనకు వచ్చారు. అంటే టీడీపీకి 60%, జనసేనకు 30%, బీజేపీకి 10% అన్నమాట. రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల విషయంలో ఈ విధానాన్ని కొంతవరకు పాటిస్తున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. కానీ గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేసే పదవుల్లో మాత్రం ఈ నిష్పత్తి పూర్తిగా అమలు కావటం లేదన్నది జనసేన వర్గాల ఆరోపణ. బీజేపీ నుంచి ఈ విషయంలో పెద్దగా విమర్శలు వినిపించకపోయినా జనసేన కార్యకర్తలో మాత్రం అసంతృప్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా గ్రామస్థాయిలో టీడీపీకి సమానంగా అవకాశాలు దక్కాలని ఆశిస్తున్న జనసేన క్యాడర్ తమను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని భావిస్తోంది. నియోజకవర్గాల్లో భర్తీ చేసే అన్ని రకాల పదవుల్లో కనీసం 30% జనసేనకు దక్కాలనే ఒప్పందం ఉన్నప్పటికీ వాస్తవంలో మాత్రం ఆ స్థాయిలో ప్రాతినిధ్యం దక్కటం లేదన్నది బొలిశెట్టి సత్యనారాయణ బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీనికి ఉదాహరణగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల నియమించిన ఆలయ ట్రస్ట్ బోర్డులను చూపిస్తున్నారు. ఒకేసారి 5 దేవాలయాలకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేయగా అందులో జనసేనకు కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వలేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. విశాఖ నగరం జనసేనకు బలమైన ప్రాంతంగా పేరుంది. అక్కడే పరిస్థితి ఎలా ఉంటే మిగతా నియోజకవర్గంలో పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. జనసేన పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి కార్యకర్తలు చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటం, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పార్టీ కోసం పనిచేయటం వంటి ఎన్నో త్యాగాలు చేశారు. ఇప్పుడు అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తమకు తగిన గుర్తింపు, అవకాశాలు దక్కకపోవటం వల్ల వారు తమ ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తరచుగా జనసేనకు పదవుల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. రాజకీయాల్లో పదవులే అంతిమ లక్ష్యం కాకపోయినా కనీసంగా తమ శ్రమకు విలువ దక్కాలని కార్యకర్తలు ఆశించడం సహజం. బొలిశెట్టి సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్పడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది. ఇది ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదని, క్యాడర్లో ఉన్న ఆవేదనకు ప్రతిబింబమని జనసేన వర్గాలు అంటున్నాయి.
ఇలాంటి సమస్యలు ఒకచోట మాత్రమే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయని ఆయన చెప్పడం కూటమి రాజకీయాలు ఒక హెచ్చరికగా కూడా భావిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అగ్రనాయకత్వం చేతిలోనే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోపం ఎక్కడ జరుగుతుందో గుర్తించకుండా కేవలం కార్యకర్తలను బుజ్జగించడం వల్ల సమస్య తీరదని జనసేన శ్రేణులు స్పష్టంగా చెబుతున్నాయి. కూటమి నాయకత్వం సమన్వయాన్ని మాటలకే పరిమితం చేయకుండా ఆచరణలో కూడా చూపించాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆ పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొత్తంగా చూస్తే కూటమి ఐక్యతపై అగ్రనేతలు ఎంత బలంగా మాట్లాడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అసంతృప్తి పెరుగుతోంది. ఇది చిన్న విషయం కాదని, సమయానికి పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ముగ్గురు ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని జనసేన కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. కూటమి నిజంగా దీర్ఘకాలం కొనసాగాలంటే కేవలం అగ్రనేతల మధ్య సమన్వయం సరిపోదని, క్యాడర్ స్థాయిలోనూ న్యాయం, సమతుల్యత ఉండాల్సిందేనని ఈ పరిణామాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.